ఇప్పుడు మనకు ఇది నేల ద్వారా ఆశించే తెగుళ్ళ నిర్మూలనకు ఇది ఒక పద్ధతి అనమాట. నేల సూర్యరశ్మీకరణం అంటే ఏంటిదంటే మనకు సూర్యుడి నుండి వచ్చే మన సూర్యరశ్మిని ఎండను మనం ఉపయోగించుకొని మనము నేల లోపల ఉండే ఈ రోగకారకాలను నిర్మూలించడం దీని పద్ధతినే మనం సూర్యరశ్మీకరణం అంటాం అనమాట. సో మనకు ఇదేంటిదంటే మనకు దీనికి సూర్యరశ్మీకరణం చేసుకోవడానికి మనకు కొంత టైం కావాలి. మనం ఈరోజు సూర్యరశ్మీకరణం చేసుకుంటే నెక్స్ట్ డే వేరేది పంటలు వేసుకోవడానికి కాకుండా కొంత టైం అనేది అవసరం. కాబట్టి ఈ నేల సూర్యరశ్మీకరణం అనేది ఎండాకాలంలో చేసుకోవడానికి అత్యంత అనువైన కాలం అనమాట. సో సూర్యరశ్మీకరణం అంటే మనకు ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మనము సూర్యరశ్మీకరణం చేసుకోవడం అనేది అది మంచి పద్ధతులు అవుతూ చేసుకుంటే మనకు నేలలో ఉండే రోగకారకాలను నిర్మూలించవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మనకు ప్రస్తుతానికి మనం ఏదైతే పొలమును లేకపోతే నారుమడిను, ముఖ్యంగా ఈ నేల సూర్యరశ్మీకరణం అనేది నారుమడులకు వెజిటబుల్ క్రాప్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఆ చేను కానీ పొలం కానీ మనం ఎంచుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆ చేనులో కొద్దిగా ఇరిగేషన్ ఇచ్చేసి తర్వాత దాన్ని మెత్తగా దున్నుకోవాలన్నమాట. తర్వాత దాని మీద ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ పొలం ఏదైతే ఉందో దాని మీద తెల్లటి పాలిథిన్ షీట్లు, ఈ తెల్లటి పాలిథిన్ షీట్లు ఏంటిదంటే సూర్యరశ్మిని దాని నుంచి ప్రవహించేటట్టు ఉన్నటువంటి ఈ పాలిథిన్ షీట్లను తీసుకోవాలి. అదేవిధంగా దాని యొక్క థిక్నెస్ అనేది, ఈ పాలిథిన్ షీట్ యొక్క థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 25 మైక్రాన్లు మందం కలిగినటువంటి పాలిథిన్ షీట్లను, పారదర్శకత కలిగినటువంటి తెల్లటి పాలిథిన్ షీట్లను మనము ఈ సూర్యరశ్మీకరణానికి వాడుకోవచ్చు. సో మనము సెలెక్ట్ చేసుకున్న నేల మీద ఈ పాలిథిన్ కవర్లను పరిచి, అదేవిధంగా మనకు చివరి నుంచి గాలి మనకు ఈ కవర్ లోపలికి చొరబడకుండా ఉండడానికి ఆ కొనలు అనేటివి మనం మంచిగా నీట్గా సీల్ చేసుకున్నట్లయితే మనకు సూర్యుడి నుంచి వెలువడే ఈ ఎండను ఆ కవరు కింది భాగాలకు, నేలకు కింది భాగాలకు ప్రసారం చేయడం వల్ల లోపలి టెంపరేచర్స్ అనేది పెరగడం వల్ల మనకు భూమి లోపల ఉండే ఈ రోగకారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఎండ వేడికి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే మనకు నర్సరీస్లో వచ్చే ఈ డాంపింగ్ ఆఫ్ తెగులు లాంటివంటివి, అదేవిధంగా పిథియం ఫైటాప్తెరాతో పాటు ఫిజేరియం వలన వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు.